యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం చదువుకుందాము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. ఒకడునూ తప్పకుండా అందరూ చెడియున్నారు. మేలు చేయవాడు ఒకడునూ లేరు, ఒకడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములు తెలివిలేదా? భయకారణము లేని చోట వారు భయాక్రాంతులైరి. నన్ను ముట్టడి చేయవారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించను గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. సియోనులో నుండి ఇశ్రాయేలు వరకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలో ఉన్న తమ ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించబడును గాక.